దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. ఐకేపీ వడ్ల కొనుగోలు మార్కెట్ కు ప్రారంభించడం జరిగింది. అందరూ వడ్ల మార్కెట్ మన రైతులందరం కలిసి మంచిగా నడుపుకోవాలి. ఏ గొడవలు ఏదైనా చేసుకోవద్దని కోరుకుంటున్నాను. మాది గంగాపూర్ గ్రామం, చిన్నకోడూరు మండలం, జిల్లా సిద్దిపేట. మా గ్రామంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. రైతులందరి ఆమోదంతో మేము స్వేచ్ఛగా ఈ మార్కెట్ ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను. మరియు అందరు రైతులు ఈ మార్కెట్కు సహకరించగలరని కోరుచున్నాను. అన్ని మన సెంటర్లో అమ్ముకోవాలి, దళారుల చేతులకు వెళ్లకుండా మన సెంటర్లోనే పంపిణీ చేయాలని కోరడం జరిగింది. ఈరోజు గంగాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు మార్కెట్ ప్రారంభించడం జరిగింది. అలాగే గతంలో ప్రభుత్వం చేసిన పనుల కంటే చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. అది మనకు తెలిసిన విషయమే. ఈరోజు మన తెలంగాణ సీఎం గారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పుడు కూడా రైతులను కొనుగోలు చేయకుండా అప్పుడు ఇబ్బంది పెట్టిర్రు. దళారుల చేతులకు కొంతమంది కూడా పోయిర్రు. అలాంటి ఇబ్బంది కాకుండా ప్రతి రైతును మ్యాచర్ లేకుండా ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా కొనుగోలు చేస్తాము. రైతులను కూడా ఇబ్బంది పెట్టద్దు అని ఈరోజు తెలంగాణ యావత్ మొత్తంలో మార్కెట్ ఐకేపీ సెంటర్ కానీ ప్రారంభించడం జరిగింది. అలాగే మా చైర్మన్ గారు చెప్పిన విధానం ప్రకారం ఎప్పుడైతే గతంలో కాకుండా ఈసారి వాళ్ళకు అనుకూలంగా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న నాయకులకే బార్దాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్క రైతును పార్టీలకు విభేదంగా లేకుండా సక్రమంగా మార్కెట్ను నడిపించమని మా చైర్మన్ గారు కూడా కోరడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పరిణామాలు ఎదురైతే అధికారుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇది మా చైర్మన్ గారు గట్టిగా చెప్పడం కూడా జరిగింది. ఈరోజు గంగాపూర్ గ్రామంలో రబీ సీజన్ గాను వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఏఎంసీ వారి ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఇక్కడ రైతులకు మద్దతు ధర, గవర్నమెంట్ పెట్టిన మద్దతు ధర 2389 రూపాయలు. సాధారణ రకం అయితే 2369 రూపాయల మద్దతు ధర గవర్నమెంట్ మనకు స్టేట్ కానీ సెంట్రల్ కానీ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే రైతులు దళారీ చేతుల్లో మోసపోకుండా మిల్లులకు పచ్చివడ్లు తీసుకుపోయి అమ్మడం కానీ ఇతర వేరే అనివార్య కారణాల వల్ల ఇక్కడ లేట్ అవుతుందని అమ్మడం కానీ అలాంటివి చేయకుండా రైతులందరూ కలిసికట్టుగా మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ధాన్యాన్ని ఇక్కడ గంగాపూర్ గ్రామంలో మన మార్కెట్ యార్డులని అమ్ముకోవాల్సిందిగా మన మార్కెట్ కమిటీ సిబ్బంది ద్వారా మేము డైరెక్టర్ల తరఫున చైర్మన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైతులకు అన్ని విధాలుగా సహకరిస్తామని, గతంలో జరిగిన విషయంలో కాకుండా ఇప్పుడు అందరూ ఎలాంటి రాజకీయాలకు అతీతంగా రైతుల విషయంలో ఇది మార్కెట్ యార్డ్ కాబట్టి రైతులకు అందరం సహకరించాలని మన గంగాపూర్ వడ్ల మార్కెట్ను మండల్ని మొదటి స్థానంలో తీసుకురావాలని అందరం కృషి చేయాలని కోరుతూ, ప్రతి రైతు ముఖ్యంగా మిల్లులకు కానీ బయట పోసుకొని మిల్లులకు తీసుకుపోకుండా మన మార్కెట్ యార్డులకు తీసుకొచ్చి ధాన్యాన్ని గవర్నమెంట్ మద్దతు ధర పొందాలని కోరుచు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను చిన్నకోరూరు మండల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. ఈరోజు చిన్నకోరూరు మండల కేంద్రంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా గంగాపూర్ గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు యావత్ తెలంగాణలో రేవంత్ అన్న ప్రజాప్రభుత్వం నడుస్తుంది. ఇందులో రైతులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేవంత్ అన్న సర్కార్ ముందుకు సాగుతుంది. ఈ ఐకేపీ కేంద్రాల్లో దళారు వ్యవస్థ నడవకుండా రైతులందరూ ఐకేపీ కేంద్రానికి తీసుకొస్తే గవర్నమెంట్ ఇచ్చిన మద్దతు ధర రైతులకు అంది లాభపడతారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని అంటారు. రైతు సంతోషంగా ఉంటేనే సమాజం సుభిక్షంగా ఉందని అంటారు. కాబట్టి రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రైతులకు మేలు జరిగేలా మా మార్కెట్ కమిటీ ముందుంటుందని తెలియజేస్తున్నాను. అలాగే రైతులకు ఎలాంటి అయినా సమస్యలు ఉంటే మా కమిటీ దృష్టికి తీసుకొస్తే మేము సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజలక్ష్మి దృష్టికి, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారికి దృష్టికి తీసుకెళ్లి రైతు సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది.